సుక్కోత్ షలోమ్, సుక్కోత్ సబ్బాత్ షలోమ్. ప్రియులారా, సుక్కోత్ పండుగలో మనము 5వ దినంలో ఉన్నాము, మరి సబ్బాత్ దినంలో ఉన్నాము. ఆయన సన్నిధిలో ఈ సబ్బాతు యొక్క ఆశీర్వాదాలతో నింపబడుతూ, సుక్కోత్ ఆశీర్వాదాలతో మనం నింపబడుతూ ఆయన సన్నిధిలో సంతోషిస్తున్నాం కదా. ఈ దినం వస్తున్న లేఖన భాగము, అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే కీర్తన 27వ అధ్యాయము 5వ వచనములో, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. అవును ప్రియులారా, ఆపత్కాలమున అనగా ఆ యొక్క రాకడి దినమున భూమి మీద ఆయన ఆ ఉగ్రత కుమ్మరిస్తూ వస్తుంటున్నప్పుడు, ఆ అగ్ని జ్వాలలు కుమ్మరింపబడుతూ వస్తుంటున్నప్పుడు ఆయన మనల్ని తన పర్ణశాల మాటను మనం దాస్తాడు. ఎప్పుడు దాస్తాడు అంటే మనము ఈ విధంగా పర్ణశాల పండుగలు ఆచరిస్తూ వస్తున్నప్పుడు, పర్ణశాల పండుగల్లో చేరి ఆయన ఆరాధిస్తూ వస్తుంటున్నప్పుడు, పర్ణశాల పండుగల్లో మనం ఆయన సన్నిధిలో ఉత్సాహిస్తూ సంతోషిస్తూ ఆనందిస్తూ వస్తుంటున్నప్పుడు, ఆ అంత్యదినమున, ఆ చివరి దినమున ఆ యొక్క భూమి మీద ఆయన ఉగ్రత కుమ్మరిస్తూ వస్తుంటున్నప్పుడు మనము ఈ విధంగా పర్ణశాల పండుగ ఆచరించగలిగితే ఆ దినమున పర్ణశాలలో మనల్ని దాస్తాడు ఆయన. కాబట్టి నీతిని నెరవేర్చినట్లయితే, న్యాయం జరిగించినట్లయితే, ఆయన ఆజ్ఞలకు మనం విధేయమైనట్లయితే ఆ నీతి మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. కాబట్టి ఈ పర్ణశాల పండుగ ఒక నీతిలో భాగము. నీతిని మనం నెరవేరుస్తున్నాము. కాబట్టి ఆయన చేత పరిశుద్ధపరచబడుతున్నాము, ఆయన చేత నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. కాబట్టి ఆ అంత్య దినమున, ఉగ్రత దినమున, ఆ ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో మనల్ని దాస్తాడు. కాబట్టి పర్ణశాల పండుగ యొక్క ఆశీర్వాదాలతో మనం నింపబడుతున్నాం. మరి ఆపత్కాలమున మనము ఆయన యొక్క ఉగ్రత నుంచి తప్పించబడానికి కొరకు, కాపాడబడానికి కొరకు మనం ముందుగా సిద్ధపాటుగా ఈ పండుగను ఆచరిస్తూ వస్తుంటున్నాం. పర్ణశాల పండుగ యొక్క ఆశీర్వాదములు మరియు 2వ రాకడ దినమున ఈ మనం కాపాడబడము. ఈ యొక్క పండుగ యొక్క ఉద్దేశం అది సుమా. పరలోక సంబంధమైన ఆశీర్వాదములతో కూడా మనం నింపబడానికి కొరకు, ఇహ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడానికి కొరకు పరమతని మనల్ని పర్ణశాల పండుగ ఆచరించమన్నాడు. కాబట్టి తన గుడారం మాటున ఆయన మనల్ని దాచును. ఆ గుడారం అనగా సుక్కోతు, పర్ణశాల అనగా సుక్కోతు. ఆ సుక్కోతులో మనల్ని దాస్తాడు. కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రాజ్యస్థాపన పర్ణశాల పండుగలోనే ఉండబోతుంది. ఆ పర్ణశాల మాటన మనం దాచబోతున్నాడు. తన భక్తులందరినీ పర్ణశాల మాటన ఆయన దాచబోతున్నాడు. భక్తిహీనులందరినీ కూడా ఆయన నాశనం చేయబోతున్నాడు. కాబట్టి మనం కాపాడబడాలి, మనం ఆయన చేత భద్రపరచబడాలి. ఆయన మనల్ని ఆయన రెక్కల నీడలో ఆయన గుడార మాటన మనం దాచాలి అంటే పర్ణశాల పండుగ ఆచరించాలి. కాబట్టి ఆచరిస్తున్న వారులారా, పరమ తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరిస్తున్న వారులారా, మీరు అంత్యదినమున కాపాడబడానికి కొరకు మీరు ఆయన యొక్క పర్ణశాల పండుగ ఆచరిస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఆచరించట్లేదో వారైనా పర్ణశాల పండుగ ఆచరించడానికి ఆయన సన్నిధికి రావాల్సిందిగా ఆయన కోరుతున్నాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని పర్ణశాలలో ఆనందింపజేసి సంతోషింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ తండ్రి, ఆపత్కాలమున తన పర్ణశాలలో ఆయన మనల్ని దాచును. అవును తండ్రి, అంత్యదినమున, కడవరి దినమున, ఇదిగో తండ్రి, ఆపత్కాలమున ఈ భూమి మీద ఉగ్రత కుమ్మరింపబడుతున్నప్పుడు మేము మీ చేత కాపాడబడాలి, దాచబడాలి, తండ్రి మేము భద్రపరచబడాలి అంటే ఇప్పుడు పర్ణశాల పండుగ ఆచరించమన్నావు నాయన. ఈ విధంగా ఆచరిస్తున్న మమ్మల్ని మీరు కాపాడుతున్నారని, కాపాడబోతున్నారని నీకు స్తోత్రం తెలుసుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యేసుక్రీస్తు కృపా కనికరము మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్.